ఇక నెల్లూరు జిల్లా కావలిలో జనసేన కావలి ఇన్ఛార్జ్ ఆలహరి సుధాకర్ ప్రాచిత దీక్షను చేపట్టారు. కొండాబిట్రకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులు దీక్షను చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా దీక్షను స్వీకరించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంత ముందున్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల్లో భాగంగా ఎన్నో అరాచకాలు చేశారు. ఆ అరాచకాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి అకృత్యాలు ఎన్నో కోకొల్లలుంటే కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయము పవిత్రతని అపవిత్రం చేసే విధంగా పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలు అయితేనేమి నైవేద్యాల్లో అయితేనేమి వాడే నెయ్యి కల్తీగా సంవత్సరాలుగా కర్ణాటకలో ఉన్నటువంటి ఒక డైరీ ఫామ్ నుంచే స్వచ్ఛమైన నెయ్యి తిరుమల దేవస్థానానికి అందుతూ వచ్చింది. దానిని టెండర్ని బేఖాతరు చేసి అది వేరే వాళ్ళకి అప్పచెప్పి అందులో పశువుల పంది ఫ్యాట్ అయితేనేమి రకాలైనటువంటి ఆయిల్స్ మిక్స్ చేసి నైవేద్యంలో నెయ్యిలు కలిపి నైవేద్యంలో పెట్టడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొన్న క్షమాపణ దీక్ష తీసుకోవడం జరిగింది. ఆయనకి మద్దతుగా మేము కావలి నియోజకవర్గం నుంచి, నా పేరు ఆలహరి సుధాకర్, మాతో పాటు జనసేన నాయకులు జన సైనికులు అందరూ కలిసి ఈరోజు కావలి నియోజకవర్గంలోని అత్యంత ప్రధానమైనటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవుని ఎదుట మేము కూడా క్షమాపణ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ అత్యధిక పూజలు జరిపి వైసీపీ